పెళ్లి అవ్వడం అంటే ఓకే అనుకున్నారా? ఢిల్లీ, హైదరాబాద్ ఇంట్లో అంటే వీళ్ళు ప్రాపర్ ఇక్కడనే హైదరాబాద్ ప్రాపర్ వెళ్ళేది, కానీ వీళ్ళ డాడీ ట్రాన్స్ఫర్ జాబ్ కదా. సో అట్లానే వీళ్ళ డాడీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు. మేము కలిసేది లాంగ్ డిస్టెన్స్ అక్క. సో ఆ కలిసేది దాంట్లో మధ్యలో నేనేం చేసిన అంటే మ్యారేజ్ చేసేసుకున్నాను. అంటే మా లాంగ్ డిస్టెన్స్ నడిచింది 2 years. ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే. అయితే నేను కూడా ఆలోచించిన, ఒకసారి ఏమైందంటే నా బర్త్డేకి ఈమె వచ్చింది. ఇక్కడనే ఉండే హైదరాబాద్లో. నా బర్త్డే ఒకసారి ఈమె నా ఫామ్ హౌస్కి వచ్చింది నా బర్త్డేకి. అయితే ఇలా డాడీ వాళ్ళు చూడడం జరిగింది ఆ వీడియో. మేము ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసిన, నేను బ్లర్ చేసుకొని పోస్ట్ చేసిన. ఇలా ఫ్యామిలీ వాళ్ళు చూడడం జరిగింది. ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసి మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టిరుకొని, నన్ను కొడతా, నన్ను తిట్టిరు చాలా, అట్లా అన్నారు కొన్ని. అయితే ఇక నేనేం చేసిన, సరైన ఇష్యూ మరి నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని చెప్పి నేను ఒకటే మాట చెప్పినా, ఇంకేం చెప్పాలి, ఏమన్నది ఒకటే మాట, మ్యారేజ్ చేసుకుందాం అన్నది. మ్యారేజ్ చేసుకుందామంటే సరే అని చెప్పి నేను కూడా ఒకసారి మీ ఇంట్లోకి ఉరికొచ్చేసింది. ఇలా డాడీ ఫోన్ చేసి తిట్టేసరికి ఇంట్లోకి ఉరికొచ్చేసింది. ఊరికొచ్చేసి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఆ చెప్పు కూడా ఊసిపోయి ఉంది. చెప్పు రోడ్డు మీద ఇట్లా వస్తూ ఉంది. నేనేం చేసిన తెలుసా, ఈమెను చూడలేకపోయినా ఆ సిచ్యువేషన్లో నేను. అంటే ఈమెకు అప్పుడు మాకు ఇద్దరికి ఏజ్ లేదు, ఒక 1 and అంటే ఆ వీడియో అంటే ఇట్లనే మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూసి మా డాడీకి పంపించినారు అనమాట. ఇట్లా అని ఉంటాయి కదా కొన్ని, అట్లా పంపిస్తే నేను మా ఇంట్లో నన్ను ఇప్పుడు మస్తు కొడతారు అది ఇది అని చెప్పేసి నేను వచ్చేసిన.